ఈ కుక్క పరిగెడుతూ ఒక్కసారిగా రైలు మీదకు దూకుతుంది. కానీ అప్పటికే రైలు కదిలిపోవడం వల్ల ఈ కుక్క ఆ రైలు మీద నుండి పడిపోబోతుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక చిన్న తెల్ల కుక్క పిల్ల ప్రమాదంలో ఉన్న ఈ కుక్కను గమనించి వెంటనే దాని మీదకు ఎక్కి ఆ కుక్కను రైలు లోపలికి లాగడానికి ప్రయత్నిస్తుంది. అలా కొద్దిసేపు కష్టపడిన తరువాత ఎలాగోలా ఈ కుక్క ఆ తెల్ల కుక్క సహాయంతో రైలు లోపలికి వచ్చేస్తుంది. కానీ అప్పుడే వీళ్ళకి మరొక ప్రమాదం ఎదురవుతుంది. అదేంటంటే రైల్లో ఉన్న సిబ్బంది కుక్క ఇలా లోపలికి రావడాన్ని చూసి ఈ కుక్కల్ని తరిమేయడానికి దగ్గరికి రాగా అంతకంటే ముందుగానే ఈ కుక్క వాళ్ళ మీదకు ఎగబడుతుంది. అప్పుడు రైల్లో ఉన్న సిబ్బంది అంతా ఈ కుక్కను వెంబడిస్తూ ఉండగా ఇది ఒక్కసారిగా మళ్లీ ఆ రైల్లో నుంచి కిందకు దూకేస్తుంది. అయితే ఆ చిన్న తెల్ల కుక్క పిల్ల రైలు లోపలే ఉండిపోవడం వల్ల దాన్ని మిస్ అయ్యానని అనుకుంటుంది. కానీ రైల్లో ఉన్న ఆ చిన్న కుక్క కింద ఉన్న ఈ కుక్క మీదకు ఒక్కసారిగా దూకేస్తుంది. అలా వీరిద్దరూ కలిసి స్నేహితులుగా మారతారు. ఆ తరువాత వీరు అక్కడ నుండి వెళ్తూ ఉండగా వీళ్ళకి ఒక పోలీస్ స్టేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఆ పోలీస్ స్టేషన్ లో ఈ తెల్ల కుక్క తప్పిపోయినట్లుగా ప్రకటన చూస్తారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి తప్పిపోయిన తెల్ల కుక్క ఇదేనని, నిజానికి ఈ తెల్ల కుక్క ఆ సిటీలోని ధనవంతుల కుటుంబానికి చెందినదని గుర్తిస్తాడు. అంతేకాకుండా వాళ్ళకి సమాచారం ఇవ్వగా వెంటనే ఆ ధనిక కుటుంబం తమ కుక్క కోసం పోలీస్ స్టేషన్ కు వస్తారు. కానీ వీళ్ళకి ఈ పెద్ద కుక్క మాత్రమే కనపడుతుంది. అసలేం జరిగిందంటే కొద్దిసేపటి క్రితం ఆ చిన్న కుక్కను పోలీసులు బాత్రూమ్ కోసం పెరట్లోకి తీసుకువెళ్తారు. అప్పుడే ఒక క్రూరమైన కుక్క ఒక్కసారిగా ఈ కుక్క పిల్ల మీద దాడి చేసి దాన్ని అక్కడ నుండి ఎత్తుకెళ్లిపోతుంది. నిజానికి ఆ కుక్కను ఈ రౌడీ కావాలని పంపుతాడు. అలా ఈ తెల్ల కుక్కను కిడ్నాప్ చేపించి 50 లక్షలు ఇస్తే గాని ఈ కుక్క ఇవ్వనని కుక్క యజమానులకు సమాచారం ఇస్తాడు. అలాగే ఆ కుక్క పిల్లను కారులో పెడుతుండగా అందులో ఉన్న మరొక చిన్న కుక్క ఒక్కసారిగా ఇతడి మీదకు దూకి దాడి చేస్తుంది. అంతేకాకుండా ఆ రెండు కుక్కలు కలిసి అక్కడ నుండి భయంతో పారిపోతూ ఉంటాయి. అప్పుడు ఇతడు మళ్లీ తన కుక్కను వాటి మీదకు పంపగా అది ఆ రెండు చిన్న కుక్కల్ని పట్టుకోవడానికి వెంబడిస్తుంది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.